టు అవర్ ఛానల్ అవనీస్ లవ్ స్టోరీ. ఐ లవ్ యూ బావా పార్ట్ 4లోకి వెళ్ళిపోదాం. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు అమ్మా అని సర్దేశావా? అత్తయ్యకు, రియాకు, చిన్నబావకు వాళ్ళకన్నీ తీసుకున్నవన్నీ బ్యాగ్లో పెట్టు మర్చిపోకుండా అని అంది అమ్ము. అదొక్కటే తక్కువ నాకు, అంత పని నాకే చెప్తావు, ఒక్కసారైనా చేసావా ఎప్పుడు? అమ్మా ఈ పని చేయి ఆ పని చేయి అంటూ నన్ను సతాయిస్తుంటావు. నువ్వు అక్కడికి 1 వారం ఉంటావు కదా, అప్పుడు ఇక్కడ నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇంటి దగ్గర నువ్వు ఉంటే నాకు ఇంట్లో పని కంటే నీ పని ఎక్కువ ఉంటుంది. అది చేయి ఇది చేయని చంపుకు తింటావు. సర్లేమా, ఎప్పుడు మన ఇద్దరికి ఇది ఉండేదే కదా అని అంది అమ్ము. అవును, ఇంతకీ అన్నయ్య ఎక్కడమ్మా అని అడిగింది అమ్ము. జానకి గారు బ్యాగ్ సర్దుతూనే బయట వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడే చూడు అంది. నువ్వు త్వరగా రెడీ అయితే నిన్ను రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తాడు అన్నయ్య అని ఆవిడ అనడంతో, సరేమ్మా అయితే అన్నయ్యను కూడా త్వరగా రెడీ కమ్మని చెప్పు అని చెప్పి, ఇంతకీ నాన్న ఎక్కడా అని అడిగింది అమ్ము. ఆయన పక్కూరికి ఏదో అర్జెంటు పని ఉందని వెళ్ళాల్సి వచ్చింది తల్లి అని అంది జానకి గారు. అందుకే తెల్లవారక ముందే నీ రూమ్కు వచ్చి నిన్నొకసారి చూసుకున్నారు, ఆ తర్వాత వెళ్ళారు అని అంది జానకి గారు. అవునా, నాన్న నా రూమ్కు వచ్చారా? సర్లే, ఇలాగే మాట్లాడుకుంటే టైం అయిపోతుంది, పద అని అంటూ వెళ్ళమని చెప్పి కూతురికి మళ్ళీ యోగక్షేమాలు అన్నీ చెప్పి పంపించింది జానకి గారు. తర్వాత బైక్లో వాళ్ళ అన్నయ్యతో వెళ్ళేటప్పుడు అన్నయ్య అని డల్లుగా పిలిచింది. చెప్పే రౌడీ అని అన్నాడు సిద్ధు. అమ్ము మొహం ముడుచుకొని, నన్ను చిన్నపిల్లని చేసి అందరూ సిటీకి పంపించి ఆ డెవిల్ దగ్గర బుక్ చేయాలని చూస్తున్నారు కదా అని కొంప తీసి అని డౌట్గా అడిగింది బిక్కమొహం వేసుకొని. మరి అది కాదు అమ్ము అని అన్నాడు సిద్ధు. ఏది కాదు? నీకు తెలుసు కదా నాకు వాడంటే చచ్చేంత భయమని. తెలుసు కూడా అత్తయ్య రమ్మనడం, అమ్మ నన్ను వెళ్ళమనడం. కనీసం నువ్వైనా నాకు తోడుగా వస్తావు అనుకుంటే ఎగ్జామ్స్ ఉన్నాయి అని రాను అన్నావు. అయినా 1 వారం తర్వాత వస్తాను అని చెప్పావు. అందుకే నాకు చాలా బాధ భయం వేస్తుంది అని అమ్ము డల్లుగా చెప్పేసరికి, హలో మేడం, మీకు ఇలాంటి సెంటి డైలాగ్స్ సెట్ అవ్వవు, కాబట్టి నోరు మూసుకొని రైలు ఎక్కు. ఇదిగో ఇదే నీ సీట్, ఇక్కడ కూర్చో. మార్నింగ్ హైదరాబాద్ ట్రైన్ వస్తుంది. మార్నింగ్ హైదరాబాద్లో ట్రైన్ దిగంగానే చిన్నబావ వస్తాడు, వచ్చి నిన్ను పిక్ చేసుకుంటాడు అని చెప్పాడు సిద్ధు. వెళ్ళిపోయేవాడు ఏదో గుర్తు వచ్చినట్టు ఏదో చెప్పడం మర్చిపోయాను అని అంటూ ఇంటి దగ్గర చెప్పాల్సింది నీకు అని సాగదీస్తూ ఉండడంతో అమ్మ కొంచెం అనుమానంగా, రే దొంగ సచ్చినోడా, ఏం దాస్తున్నావురా, మర్యాదగా చెప్పు, లేదంటే నా గురించి బాగా తెలుసు కదా నీకు, చంపేస్తాను అని సిద్ధు జుట్టు పట్టుకుంది. ఆగవే రాక్షసి, నాకు ముందు నా జుట్టు వదులు. సరే చెప్తా విను. అది ఏంటంటే నాన్న, ఆ తర్వాత ఏంట్రా చెప్పి చావు. చెప్తున్నాను, అది నాన్న నీకు ఒక సంబంధం చూశాడే, అందుకే నిన్ను సిటీకి పంపించాలని నిర్ణయించుకున్నాడు. నీకు ఇష్టం లేకపోయినా. వాట్, సంబంధం చూసారా? అవును, అబ్బాయి సిటీలోనే ఉన్నాడు అని సిద్ధు చెప్పాడు. ఎక్కడో పెళ్లిలో చూశాడంట. అందుకే అత్తయ్య అడగంగానే నీకు ఇష్టం లేకపోయినా అత్తయ్య మీద సొట్టు పెట్టి నిన్ను సిటీకి పంపించాలని ఫిక్స్ అయ్యింది అమ్మ. వాట్, అవునా? మరి అత్తయ్యకు తెలుసా ఈ విషయం? లేదే, డాడీ కూడా చెప్పలేదు అనుకుంటా. ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్ళాక చెప్తామని ముందే చెప్తే బాగుండదు కదా, అందుకని. రే సచ్చినోడా, ఇన్ని బాంబులు ఒకటేసారి పేలిస్తే ఎలా రా? అక్కడ వాళ్ళు నన్ను చూసి నవ్వుతారు అని ఇంత చిన్నపిల్లకు పెళ్లి చేయాలని ఎలా అనిపిస్తుందిరా మీకు? ఏంటి, నువ్వు చిన్నపిల్లవా? రాక్షసురాలివి మరియు దయ్యానివి. నిన్ను చేసుకునేవాడే పాపం అని చెప్పి వెటకారంగా నవ్వాడు సిద్ధు. అమ్ము కొట్టబోతే తప్పించుకొని, ఆగమ్ము, నీ ఫోన్కి ఆ అబ్బాయి కాల్ చేస్తాడు 2 days తర్వాత. నువ్వు తన కాల్ లిఫ్ట్ చేసి ఒక్కదానివే వెళ్లకుండా విశ్వబావను తోడు తీసుకెళ్ళు.
ఆ మాట చెప్పి ఒక్క నిమిషం కూడా ఉండకుండా తుర్రుమన్నాడు సిద్ధు. రే సిద్ధుగా, ఇంత బాంబు పేల్చావేంట్రా? నేనక్కడ ఉండడమే నరకం అనుకుంటే మళ్ళీ ఇదొకటి నాకు. పెళ్లి చూపులంట నా మొహానికి, ఇప్పుడు అది ఒక్కటే తక్కువ. జరిగేది జరుగుతుంది అని నీరసంగా ఉండడంతో వాటర్ అందుకొని వాటర్ తాగింది. తనకే తెలియని ఎమోషన్స్తో తన మనసులో ఫైట్ చేస్తూ నిద్రలోకి జారుకుంది. అమ్మో అలా కొద్దిసేపు నిద్రపోయిన తరువాత ఎవరో వచ్చి తట్టినట్టు అనిపిస్తే లేచి కూర్చుంది. ఎదురుగా చూస్తే కొంతమంది ఫుడ్ ఆర్డర్ పెట్టిన ఫుడ్ ఇస్తున్నారు. అలాగే తన దగ్గరికి కూడా వచ్చి మేడం ఫుడ్ అని ఇస్తున్నారు. తను నేను ఆర్డర్ పెట్టలేదు అని అంది. వాళ్ళు ఒక్కసారి పేపర్లో చెక్ చేసుకున్నాక లేదు మేడం, మీ పేరు మీద ఆర్డర్ ఉంది, పైగా స్పెషల్ అని అన్నారు. నక్షత్ర అది తన అన్నయ్య పెట్టుంటాడని మనసులో అనుకొని పర్లేదు మా అన్నయ్యకి నా మీద ప్రేమ ఎక్కువే అని అనుకొని తీసుకుంది. కానీ తనకు తినాలి లేకపోవడంతో పక్కనే ఒక టేబుల్ పైన దాన్ని పెట్టేసి అలా బయటకు చూస్తూ ఆలోచిస్తూ కూర్చుంది. తన ఆలోచనలు మరచిపోయిన జ్ఞాపకాలని వెలికి తీస్తున్నాయి. తనకింతకుముందు జరిగిన విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకోవడం మొదలుపెట్టింది. 2 సంవత్సరాల క్రితం జరిగిన విషయం గుర్తుకు తెచ్చుకుంది. తనకే తెలియదు ఆ రోజు ఏం జరిగిందో. ఉన్నట్టుండి ఆ డెవిల్ వచ్చాడు. నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చావు? నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు. నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు నన్ను సెడ్యూస్ చేయడానికి నా ఇంటికి వచ్చావు కదా, నాకు తెలియదు అనుకుంటున్నావా అని చాలా నీచంగా మాట్లాడాడు. చిన్న పిల్లను అని చూడకుండా ఎన్ని మాటలు అన్నాడో అవన్నీ నేను ఎలా మర్చిపోగలను? నా ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టాడు. వాడి మీద ఉన్న ఇష్టాన్ని ఎంత పెంచుకున్నానో అంత ముక్కలు చేశాడు. నా మనసును విరిచేశాడు. అయినా కూడా నా పిచ్చి మనసు వాడే కావాలని కోరుకుంది. అంత అసహ్యంగా నా గురించి అంత నీచంగా ఎలా మాట్లాడాలి అనిపించింది బావా నీకు? అయినా నన్ను అలా ఎలా అనగలిగావో నీకు తెలుసు కదా, నేను అలాంటి దానిని కాదు అని. కానీ నువ్వు అన్న మాటలకు నా మనసు విరిగిపోయింది. అది ఇంకెప్పటికీ అతుక్కోదు. నేను కేవలం అత్తయ్య కోసం మాత్రమే వస్తున్నాను. ప్రతిసారి హాలిడేస్ ఇచ్చినప్పుడు నిన్ను చూడటానికే ఎంతో సంతోషంగా వచ్చేదాన్ని. కానీ నువ్వన్న మాటలకు నీ మీద నాకు కోపం, అసహ్యం అన్నీ వచ్చాయి. కాబట్టి నీకు నేను దూరంగానే ఉంటాను. నీకు కనిపించను. ఇంట్లో ఉన్నప్పుడు నేను బయటికి కూడా రాను. నీకెంత దూరంగా ఉంటే నాకు అంత మంచిది అని తనలో తానే అనుకుంటూ వస్తున్న కన్నీళ్లను చేత్తో తుడుచుకుంటూ ఫుడ్ కూడా తినాలి అనిపించదు. పక్కనే ఎవరో ఉంటే వాళ్లకు ఇచ్చేసింది. అయినా మన విక్రమ్ బాబుకి నక్షత్ర అంటే ఎందుకు ఇష్టం లేదు? మరి చూడాలి నక్షత్ర విక్రమ్ కలుస్తారో లేదో. తెలుసుకోవాలంటే నా స్టోరీ వినండి. అలాగే ఎలా ఉందో విని కామెంట్ చేసి అలాగే షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయకుండా వెళ్ళిపోకండి. బాయ్ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.